అమరావతి రాజధానిని సింగపూర్కి ఏమాత్రం తగ్గకుండా అభివృద్ధి చేయాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యంగా పెట్టుకున్నారు, టార్గెట్గా. భారతదేశంలో ఏ నగరానికి లేని అనుకూలతలు అమరావతి నగరానికి ఉన్నాయి. ఎందుకంటే ఒక ప్లానింగ్ ప్రకారం నిర్మిస్తున్న నగరం. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలంలో చండీగఢ్ అనే నగరాన్ని నిర్మించారు ఒక ప్లానింగ్ ప్రకారం. ఆ తర్వాత నయా రాయ్పూర్ నగరానికి అవకాశం దక్కింది, కానీ ఆ రాష్ట్రం సద్వినియోగం చేసుకోలేకపోయింది. వారికి ఉన్న అవకాశాలు, సోర్స్ కూడా అలాగనే ఉన్నాయి. పెద్దగా పెట్టుబడులు పెట్టడానికి ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతాల్లో ఎవరు ముందుకు రారు. నక్సల్స్ ఈ మధ్యకాలంలోనే పూర్తిగా నశించిపోయారు కాబట్టి ఇప్పుడిప్పుడు పెట్టుబడులు అక్కడ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక తాజాగా అమరావతి రాజధానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో, సింగపూర్ సమ్మిట్లో ఒక కీలక ప్రసంగం చేశారు. సింగపూర్ పారిశ్రామికవేత్తలందరికీ ఒక సూచన చేశారు. అమరావతి రాజధానిని మీరు సింగపూర్ ప్లస్గా భావించండి. మీరు సింగపూర్లో సెటిల్ అయిపోయి ఉండొచ్చు, కానీ అమరావతి రాజధాని కూడా రాబోయే రోజుల్లో సింగపూర్కి ఏమాత్రం తగ్గదు. అందువల్ల అమరావతిలో కూడా జీసీసీలు ఏర్పాటు చేసుకోండి, మీ కార్యాలయాలు ఏర్పాటు చేసుకోండి అనే సింగపూర్లోని పారిశ్రామికవేత్తలకి సూచనలు ఇచ్చారు. అమరావతి రాజధానిలో రాబోయే 2 సంవత్సరాల్లో మౌలిక సదుపాయాలన్నీ కల్పించడంతో పాటుగా సింగపూర్లో ఎలాంటి మౌలిక సదుపాయాలు ఉన్నాయో ఏమాత్రం తగ్గకుండా అలాంటి మౌలిక సదుపాయాలు అమరావతి రాజధానిలో రాబోతా ఉన్నాయి. ప్రస్తుతానికి పనులు చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. వర్షాకాలం వచ్చినా కూడా ఎల్నినో ప్రభావంతో పెద్దగా వర్షాలు నమోదు కాలేదు. ఇప్పటి వరకు అమరావతి రాజధానిలో జూన్ మాసంలో కేవలం ఒక 3 సెంటీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. మరో నెల రోజుల పాటు చురుగ్గా పనులు కొనసాగే అవకాశం ఉంది. జూలై 15 వరకు పెద్దగా ఆటంకాలు ఉండకపోవచ్చు. అయితే ఒక అల్పపీడన ప్రభావంతో 19వ తేదీ తర్వాత 20, 21, 22 ఒక 3 రోజులు మనం ఆగే అవకాశం ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో అమరావతి రాజధానికి సంబంధించి సింగపూర్ సమ్మిట్కి సంబంధించి ఒక కీలక అప్డేట్ రాబోతా ఉంది. కొద్ది రోజుల్లో విశాఖలో జరగబోతున్న సిఏఏ సదస్సులో భాగంగా ముఖ్యమంత్రి సింగపూర్ సమ్మిట్లో పాల్గొని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. వారంతా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతూ ఉన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్, పెట్టుబడులు పెట్టాలంటే భారతదేశంలో అత్యంత అనుకూలమైన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆ విషయం తేలిపోయింది. ఎందుకంటే భారతదేశానికి వస్తున్న మొత్తం పెట్టుబడుల్లో 4వ వంతు ఆంధ్రప్రదేశ్కే వస్తూ ఉన్నాయి. వారం రోజుల్లోనే ఫైల్స్ క్లియర్ అయిపోతూ ఉన్నాయి. పెట్టుబడులు పెట్టేవారికి 2 సంవత్సరాలను ప్రొడక్షన్ కూడా బయటకు వచ్చే విధంగా అనుకూల విధానాలు, రాయితీలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నాయి. దీంతో సింగపూర్ పారిశ్రామికవేత్తలు ఆసక్తిని కనపరిచారు. రాబోయే కొద్ది రోజుల్లోనూ వారు కొన్ని కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.